వేల ఎకరాలకు సాగునీరు అందించే తారక రామ ఎత్తిపోతల పథకం దయనీయంగా మారింది. దశాబ్ద కాలంగా మరమ్మతులకు నోచుకోవటం లేదు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, జి కొండూరు, విజయవాడ రూరల్ మండలాల్లోని రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించిన ఫలాలు మాత్రం అందని ద్రాక్షగా మారాయని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీరు అందించాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టులకు అప్పట్లో ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా 1988లో తారకరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ అన్నదాతల కోసం వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మించగా, మైలవరం, విజయవాడ రూరల్ ప్రాంత రైతులకు తారకరామ ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండు ప్రధాన ఎత్తిపోతల పథకాల్ని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నిర్మించారు. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన పథకం నిర్వహణకు నిధుల కేటాయింపు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి వేసుకోవడానికి నీళ్లు లేక ఊరు మీద వచ్చిన మురుగునీళ్లతోనే మేము పంట పండించుకున్నాం. ఎప్పుడన్నా ఒకసారి ఆ పంప్ హౌస్లో ఉండే వాచ్మెన్ అడిగితే బలంతాన నీళ్లు వదిలితే ఆ నీళ్లు కూడా ఊరి మీద వచ్చిన నీళ్లు తప్ప పక్క నుంచి మాత్రం నీళ్లు రావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. చెత్త చెదారం బాగా పెరిగిపోయి, తూటికాడ పెరిగిపోయి నీళ్లు కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేని పరిస్థితి. నీళ్లు లేక బాధపడుతున్నాము. రన్ అయితే ఒకటి రన్ అవుతుంది, ఒకటి చెడిపోతుంది. ఎప్పుడన్నా అడిగితే ఫేసులు పోయినాయి, అయిపోయినాయి చెప్పని ఆ వాచ్మెన్ చెప్తూ ఉన్నారు. మాగాడికి నీళ్ళు అందట్లా. ఈ రైతులు బాగా చేపించుకుంటేనే పంపులు ఆడతాం. ఎకరానికి వచ్చి 10 రూపాయలు అట్లా అడుగుతున్నారు సందా. నీళ్ళు మట్టికి వేసి బాగా చేపించారు. ఈ ఏడు మట్టికి వాన లేకపోతే పొలం బొందిపోయేది. నేను నార్మల్ ఎండిపోతుంటే తలకాయలు వేసుకొని పంపులు బాగా చేస్తే ఓ పంపు ఆడుతుంది. ఈ 4 ఆడితేనే అందుతాయి వాటికి, రాతే పొలం ఖాళీ. వేదాద్రి కోసం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే మైలవరం నియోజకవర్గం కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకానికి మాత్రం నిధులు మంజూరు కాలేదు. కొన్నేళ్లుగా మూలన పడిన మోటార్లను రైతులే బాగు చేయించుకుని వాడుకున్న పరిస్థితి. సరైన నిర్వహణ లేక మోటార్లు తుప్పుపట్టిపోయాయి. కాలువలో దట్టంగా పిచ్చి మొక్కలు మొలిచి దట్టమైన అడవిని తలపిస్తున్నాయి. పూడికతీత లేక గుర్రపుడెక్క పేరుకుపోయింది. తారకరామ ఎత్తిపోతల పథకం చివరి వరకు కాలువల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉందని రైతులు చెప్తున్నారు. రైతుగా వేసుకోవటమే సందాలుగా గవర్నమెంట్ అనేది పట్టించుకోవట్లా. కాలువలు పూడిపోయినాయి. నీళ్లు పంపాడినా కానీ నీళ్ళు వస్తే 2-3 రోజులు పట్టిద్ది. గట్టిగా ఆడినా ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. నాదుడు దాని మీద 2 పంపులు ఉన్నాయి, దీని మీద 4 పంపులు ఉన్నాయి. ఈ 4 పంపులు కూడా ఒక్కొక్కటే ఆడుతున్నాయి. 7 వాళ్ళ పని లేకుండా పోయింది. పొలాలు వదిలేసుకోవడం అయితే ఉండగా మోటార్లు బాగు చేయమంటే నీళ్లు బాగు చేయించుకున్నాం. ఒక 10 లక్షలు పెట్టుకొని రైతులు అందరం 2 మోటార్లు బాగుపించుకొని ఎట్టగట్ట నీళ్ళు నడుపుకున్నాం. అవి తడవ ఏడు అసలు నీళ్ళు లేకుండా పోయినాయి. ఈ కాలం మీద మిరప తోటలు వేస్తాం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. పత్తే ఊకే పోయింది. ఎకరానికి వచ్చి 1 లక్ష రూపాయలు లాస్ వచ్చింది పత్తి మీద. మొక్కజొన్న నీళ్ళు రాకుండా పోయింది, పత్తి లేకుండా పోయింది. ఈ ఎత్తిపోతల పథకానికి కుడి కాలువపై 14 మోటార్లు, ఎడమ కాలువపై 9 మోటార్లు ఉన్నాయి. అవన్నీ దాదాపు పనిచేయని స్థితిలో ఉన్నాయి. అక్కడ కనీసం విద్యుత్ సరఫరా కూడా లేకుండా పోయింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 ప్రాజెక్టులు కూడా ఎక్కడ కూడా మోటార్ కూడా మొత్తం చెడిపోయినాయి. రైతులు చాలా ఇబ్బంది పడే పొజిషన్ అయిపోయింది. సంవత్సరం చూస్తుంటే మరీ దారుణంగా అయిపోయింది అనమాట. ఎక్కడ కూడా ఒక పంపు ఆడటం అనేది లేదండి. రైతులు అక్కడ మోటార్లు పెట్టుకొని ఇంజిన్లు పెట్టుకొని నడుపుకుంటే చాలామంది రైతులు నష్టపోయిపోయారు. ఈ సంవత్సరం కూడా పత్తి కూడా చాలా లాస్ అయిపోయారు. ఈ వాటరే ఇచ్చే మార్గం మీరు చూడండి సార్. 4 పంప్ హౌస్లు కూడా రిపేరింగ్ చేసి మాకు న్యాయం చేయాలని మేము రైతులు మీకు విన్నవించుకుంటున్నాం. నీళ్లు రావట్లేదని దడిసి కొంతమంది చాలామంది వేయలేదు. ఈ ఆయకట్టు కింద నీళ్లుంటేనే వేయగలిగేది. నీళ్లు లేనప్పుడు వేయలేం. వచ్చే సంవత్సరానికైనా ఈ బాగు చేపించి త్వరగా నీళ్లు ఇస్తే రైతులు కొంచెం సుఖ సంతోషాలతో వర్ధిల్తారని వేడుకుంటున్నాను. డబ్బులు వెచ్చించకపోవడంతో ప్రస్తుతం అయితే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని తమకు నీరు ఇవ్వాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ BNRతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, తారక రామ ప్రాజెక్టు దగ్గర నుంచి.